ఇట్లా ఇల్లు పడిపోతుంది అని చెప్పేసి ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా మీరు? మేము ఇచ్చామన్నా. అయితే ఫస్ట్ థింగ్ మేము ఎంజీ నగర్ కాలనీ నుంచి మాట్లాడుతున్నాము. ఎంజీ నగర్ బస్సీ ఫిలిం నగర్ చెప్పుకోవడానికి ఒక రిచెస్ట్ ఏరియా లాగా ఉంటుంది, కానీ ఇందులో ఒక స్లమ్ ఏరియా ఉన్న విషయం ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అనమాట. సో దీన్ని కొంచెం కేర్ చేసి అందరూ చూస్తే బాగుంటుంది అన్నది మా రిక్వెస్ట్. సీఎం రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయనకు మేము చాలా రిక్వెస్టింగ్గా మాట్లాడుతున్నాం అనమాట, అడగడానికి ట్రై చేస్తున్నాము. చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చాం, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము, మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాము, అన్ని ఏరియాస్ తిరిగాం, కానీ ఎప్పుడు ఏం రిజల్ట్ అనేది లేదనమాట. సో ఇక్కడ ఆల్రెడీ శాంక్షన్ అయింది, మాకు డబ్బులు కూడా రిలీజ్ అయినాయి అనమాట. ఇక్కడ రోడ్ వేయాలి, కరెంట్ స్తంభాలు వేయాలి అని చెప్పి ఇప్పటి వరకు ఎవరు కేర్ చేయకపోవడం వల్ల స్టిల్ ఇప్పటికీ ఇలాగే ఉంది. మేము పుట్టినాము, ఇంత ఎత్తు పెరిగినాము, మేము చదువుకున్నాం, అయినా కూడా ఏం చేయలేకపోతున్నాం అన్న. ఇట్లాంటి ఒక సిచ్యువేషన్ మేము ఫేస్ చేస్తూ ఉన్నాం. చాలా చేసాం కానీ అవ్వట్లేవు. అంటే మీకు తాగే వాటర్లో కూడా డ్రైనేజ్ నీళ్ళు కలిసిపోతున్నాయి అన్న. అక్కడ మీరు చూస్తే పైన పైప్ లైన్ మొత్తం వాటర్ పైప్ లైన్తో మిక్స్ అయి ఉంటుంది అనమాట డ్రైనేజ్ సిస్టమ్. పైన కట్టిన బస్సు ఏరియా మొత్తము ఒకప్పుడు ఇవి లేవన్నమాట ఇల్లులు. మేము ఉన్నప్పుడు బాగుండే, తర్వాత అన్ని ఇల్లీగల్గా కట్టేసుకున్నారు కన్స్ట్రక్షన్స్. ఎవరు పట్టాలు ఇవ్వలేదు, దేనికి లీగల్గా ఇవ్వలేదన్నమాట. సో అవి ఇల్లీగల్గా కట్టేసుకొని ఆ డ్రైనేజ్ వాటర్ మొత్తం మా ఇళ్ళ మీదకి వదిలేస్తున్నారు. కొంచెం వాటర్ వచ్చినా, రెయిన్ పడ్డా మొత్తం వాసన చాలా తట్టుకోలేము అసలు. చిన్నపిల్లలు అయితే చాలా ఘోరము. ఆంటీ వాళ్ళు లాంటి వాళ్ళు అయితే అసలు అవ్వరు, వాళ్ళకి నడవలేము అసలు. వెహికల్స్ అయితే కొట్టుకెళ్ళిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి చాలా సార్లు. అంటే మీ బిల్డింగ్ పై అక్కడ పైనుంచి వాటర్ వస్తున్నా వాళ్ళు అడిగినా కానీ బెదిరిస్తున్నారు అని చెప్పేసి అన్నారు. మేము చేయించలేము, మేము అక్కడి వరకు చేయించుకున్నాం. అది మా పైన బస్సు వరకు, మొత్తం ఫిలిం నగర్లో 18 బస్సులు ఉన్నాయి. మా పైన బస్సు వరకు మేము కన్స్ట్రక్షన్ చేయించుకున్నాం. మీరు కింద మీరు చేయించుకోండి అని అంటున్నారు. ఈ ఏరియా వరకు వచ్చేసరికి ఎవరు పర్టికులర్ లీడర్స్ లేకపోవడం వల్ల ఎవరు చూడట్లేదు అనమాట. మేము ఎంత చేసినా కూడా ఎవరు ఇక్కడి వరకు వస్తున్నారు, కానీ ఈ గుడిసి ఉండడం వల్ల ఎవరు ముందుకు తీసుకోలేకపోతున్నారు. ఇవేమంటుంది, వేరే దగ్గర చూపించండి మాకు, అప్పుడు మేము వెళ్ళిపోతాం, అప్పుడు మీరు తీసేసుకోండి, మీరు చేయించుకోండి అని మాట్లాడుతున్నారు. వాళ్ళేమో గవర్నమెంట్ దానికి రెస్పాండ్ అవ్వట్లేదు. వాళ్ళు గట్టిగా మాట్లాడితే కదా వీళ్ళు ఏదో ఒకటి చేస్తారు, లేకపోతే వాళ్ళు ఎక్కడికో దగ్గర మూవ్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడున్న గవర్నమెంట్లో మీకు న్యాయం దొరికింది అనుకుంటున్నారు? మేము అప్పుడు రేవంత్ రెడ్డి సార్ రిక్వెస్టింగ్ పెట్టమని చెప్పేసి పెట్టారు కదన్న బేగంపేట ఆఫీస్ దగ్గర, అప్పుడు కూడా రిక్వెస్ట్లు పెట్టాము మేము. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి హెల్ప్ మాకు దొరకలేదు. వాసనకి ఒక ఇంట్లో సిలిండర్ పేలినా కానీ తెలియని పరిస్థితి, దాని గురించి ఏమైనా ప్రభుత్వాలు పట్టించుకున్నా వాళ్ళకి ఏమైనా ఆర్థిక సాయం అట్లాంటిది అందించారు? ఏం చేయలేదు. అమ్మ చెప్పండి. అదే అప్పుడు సిలిండర్ పేలి కుటుంబం మొత్తం నలుగురు చనిపోయారు. నలుగురు చనిపోయాక ఇప్పటికి వచ్చి గవర్నమెంట్ ఏది పట్టించుకోవాలి, ఆ లెటర్ నీళ్ళు కిందకు వస్తున్నాయి వదులుతున్నారు, అవి ఏంటి పరిష్కారం ఏంటి అవన్నీ చూసి వచ్చి ఎవరు ఇప్పటికి వచ్చి దేకలేదు, చూడలేదు. అప్పుడు ప్రభుత్వం ఏదో కట్టేసిన ఇల్లులు ఇప్పుడు కూలిపోతున్నాయి, మెట్లు కూలిని రాను రాను ఇల్లులు కూడా కూలుతాయి. ఆల్రెడీ కూలిన ఇల్లులు కూడా కట్టించుకుంటున్నారు, కొంచెం డబ్బులు జమ చేసుకొని కట్టించుకొని బాగా చేయించుకుంటున్నారు. కానీ ఇంకా ఘోరంగా పడిపోతున్నాయి మెట్లు. ఎవరింటి మీద పడిపోతాయో, ఎవరి నెత్తి మీద పడిపోతాయో, ఎవరు చనిపోతారో కూడా తెలీదు. ఎప్పుడు ఏ నైట్ పూట పడతాయో కూడా తెలీదు. అంత భయంగా ఉంటున్నాం మేమైతే. ఒక మనిషికి దెబ్బలు తగిలినాయి, ఆమెకి మామూలుగా ఇంకా బతుకుంది కాబట్టి సరిపోయింది. అదే చనిపోతే కూడా గవర్నమెంట్ ఇప్పటికి వచ్చి ఏం పట్టించుకోలేదు. వచ్చారు లీటర్లు చూసుకొని వెళ్ళిపోతున్నారు, వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు, అంతే, ఏమీ లేదు. మాకు అప్పుడు ప్రభుత్వం ఏది చేయలేదు కాబట్టి ఇప్పుడన్నా కనీసం రేవంత్ రెడ్డి మాకు పట్టించుకొని ఇక్కడున్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఎక్కడన్నా చూపించి మమ్మల్ని అక్కడ పంపించాలి, సేఫ్ ప్లేస్. ఇదంతా ఘోరమైన ప్లేస్లో మేము ఉండదలుచుకోలేదు. చూడండి, ఎవరు రాలేదు కాబట్టి మా బాధ. వస్తే మాకెందుకు ఈ బాధ? ఈ మీడియాలకి చెప్పుకోవడానికే ఓటింగ్ టైం అప్పుడు వస్తారు, మాకు ఓటేయండి అమ్మా, మేము చేయిస్తాం, మేము గెలిస్తే చేయిస్తాం అంటారు, కానీ ముందైతే ఎవరు చేయలేదు. గెలిచినా కూడా వచ్చి చేసిన వాళ్ళు లేరు. మాకు అది బాధ. ఇప్పుడని ఈ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకొని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎక్కడన్నా చూపించి పంపిస్తే మేము వెళ్ళిపోవడానికి కూడా సిద్ధం. పట్టించుకోవట్లేదు. వెళ్ళాం అన్ని TV9 కాడ నుంచి మండల ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు, ప్రజావాణిలో అన్ని వెళ్ళాం. చూపించాను కదన్నా మీకు, లెటర్స్ అన్ని చూపించాను కదా, ఇప్పుడు కూడా చూపిస్తాం. కావాలంటే ఆంధ్రజ్యోతి అన్నిటికీ మేము తిరిగి చాలా అయింది. చాలా ఘోరంగా పిల్లలకైతే ఇన్ఫెక్షన్ లాగా అయ్యి స్కిన్ అంతా ఖరాబ్ అయిపోయి, ఒక్కొక్కరికి అయితే చెప్పద్దు దోమల వల్ల.
మీరు గతంలో కూడా ఒక మనిషి చనిపోయి చెట్ల మీద అక్కడ కూడా మెట్లు లేవండి, మొత్తం కూలిపోయినాయి. చర్చి మెట్లు కాదు, చర్చి వాళ్ళు కట్టారు. ఆ మెట్లు ఏదో నడుస్తున్నారు జనాలు అనేసరికి ఆ మెట్లు కూడా కూలిపోయినాయి. ఒక మనిషి అయితే చచ్చిపోయి అప్పుడు కూడా ఎవరు గవర్నమెంట్ రాలేదు, చూడలేదు కూడా. అది మా బాధ. ఏం లేదు సార్, ఇక్కడ మొత్తం మెట్లు కూలిపోయినాయి. లేడీస్ మొత్తం పలిగిపోయి కింద పడ్డది. సస్తా బతికింది దేవుని దయతోని. ఇంకేం కాలేదు. మాకు మెట్ల గురించి ఏమన్నా చేయాలి సార్. నాయకులు ఎవరు రాలేదు సార్ ఇంకా ఇప్పటిదాకా. వచ్చి ఇట్లా చూసి ఒక 10 నిమిషాలలో చూసి వెళ్ళిపోయినారు. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటిదాకా రాలేదు. ఎవరు ఒక్కళ్ళు వచ్చినారు, ఇట్లా చూసిరు, ఫోటోలు తీసుకురు, ఒక్క నిమిషం ఇట్లా నిలబడి కూడా మాట్లాడి అప్పుడు వెళ్ళిపోయారు. మళ్ళీ మంచి పడ్డది, బతికిందా సచ్చిందా ఏమైంది చూడాలా, వాళ్ళ పద్ధతి ఏంది చూడాలనా లేదా, వాళ్ళకి వచ్చి ఏమైంది బతికిందా సచ్చిందా ఒకసారి అన్న వచ్చి చూసేటుండే వాళ్ళు. లేదు మెట్లు పడ్డాయి అనగానే వచ్చిర్రు, చూసిరు, వెళ్ళిపోయారు. ఇంక ఇప్పుడు వచ్చి అన్న వచ్చిండు, వచ్చి ఇప్పుడు ఇది ఇట్లా అయింది అన్న ఇద్దరు వచ్చిపోయారు. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు లేదు ఇదైతే కంపుకైతే మేము ఉండలేకపోతున్నాం. ఏంటన్నా మాకు గవర్నమెంట్ ఇల్లు ఇస్తే దేవుని దయతో అక్కడనే వెళ్ళిపోతాం. ఆశ ఉండే ఇక ఏమో వస్తే బెడ్రూమ్ అప్లై పెట్టినాం, దానికి కూడా పెట్టినాం, కాలేదు దానికి కూడా.